ముందుగా తండ్రి అయిన దేవునికి వందనములు, వేదికపైన దైవజనులకు కూడా వచ్చిన మీ అందరికీ వందనములు. ఇప్పుడు పద్యము దాని భావము తెలుసుకుందాం. పెదవులపైన ప్రేమ దారులు ఒలికించెదరు ద్వేషదారులు, హృదయము పైన నటన ముసుగులు తొలగించుకోలేని బ్రతుకు తీరులు, వెండి పూత పూసిన పొంత పగలుకుండున అంతమంది నిజము కూడా నిక్కు తేలకుండున. ఈ పద్యభావం తెలుసుకుందాం. ద్వేషధారణ అనేది దేవుడు అసహించుకునే ఒక లక్షణం. అయితే ఆ దేవుని ఇష్టాలను పట్టించుకొని కొందరు ఈ వేషధారణ విడవని వారిగా ఉన్నారు. హృదయం నిండా దేవునికి విరుద్ధమైన కపటం, ఈర్ష, కోపం, అసూయ వంటి దారుణమైన లక్షణాలను పెంచి పోషించుకుంటూ పైకి మాత్రం ప్రేమగా ఉన్నట్లుగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ బాగుగా నటిస్తున్నారు. మనసులో ఎన్నో విరోధమైన భావాలు ఉంచుకొని నోరారా మాత్రం అక్క, చెల్లి, అన్న, అమ్మ అని అంటారు.